హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియో బాగా అర్థమైనట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. టుడే వీ విల్ డిస్కషన్ అబౌట్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ గురించి ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు 10th ఇంటర్ నెక్స్ట్ డిగ్రీ కూడాను ట్రిగ్నోమెట్రిక్ అనేది ఒక సబ్జెక్ట్ అయిపోయింది కదా. చాలా హెవీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని ద్వారా. సో ట్రిగ్నోమెట్రిక్ అయితే చేయడం జరుగుతుంది ఈరోజు. ఈ టేబుల్ అయితే సింపుల్గా నేను చెప్తాను. దీంట్లో ఒక 2 ఫార్ములాస్, ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ చెప్తాను. దాని ద్వారా మీరు ఈజీగా ఈ టేబుల్ అయితే మరి బై హార్ట్ చేయాల్సిన లేదు, ఈజీగా మీరు రాసుకోవచ్చు, అంటే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది 10th ఇంటర్మీడియట్కి 12 or 14 మార్క్స్ రావడం అయితే జరుగుతుంది కదా. సో ఈ టేబుల్ అయితే వినండి ఫస్ట్. మొత్తం ట్రిగ్నోమెట్రిక్ అంటే మనకి ఇండికేటింగ్ సింబల్ వచ్చేసి టీటా ఫ్రెండ్స్. ఇలా టీటాతో అయితే ఇండికేటింగ్ చేయడం జరుగుతుంది కదా. నెక్స్ట్ దీంట్లో ఇండికేటింగ్ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని వచ్చేసి ఎలాగుంటుందంటే ఫామ్ వచ్చేసి మనకి ఎప్పుడైనా ట్రిగనోమెట్రిక్ చూసుకున్నట్లయితే టేబుల్ సైన్ టీటా, కాస్, టాన్, కాట్, కోసికెంట్, సీకెంట్, ఈ టర్మ్స్లో అయితే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, కొసికెంట్ టీటా, సీకెంట్ టీటా, ఈ ఫార్ములాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని మీద బేస్ అయి ఉంటుంది ఈ ట్రిగనోమెట్రిక్. సో ఇప్పుడు మనకి సమ్ డిగ్రీస్లో అయితే ఇస్తాడు, మనం దాన్ని వాల్యూస్ అనమాట మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలాగ వస్తుంది అనుకుంటే ఈజీ ఫ్రెండ్స్, అది నేను ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, ఇలా నాకు డిగ్రీస్లో కావాలి వాల్యూస్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలాగా సైన్ 0 degrees వాల్యూ ఎంత, 30 degrees వాల్యూ ఎంత, 45, 60, 90 వాల్యూస్ కావాలనుకుంటే ఒక ట్రిప్ ఉంది. ఆ ట్రిక్ చూడండి ఫ్రెండ్స్. ఏట్లేదు, మీరు సైన్ 0 degrees ఉంది కదా, దానికి ఏమంచు √0/4 అని చేయండి. √0/4 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? అలాగే √1/4 ఇలాగ వేసుకోండి ఫ్రెండ్స్. √2/4, √3/4, √4/4 ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఇది 0 degreesకి సైన్, ఇదేమంచు 30కి, ఇది వచ్చేసి 45కి, ఇది వచ్చేసి 60కి, ఇది వచ్చేసి 90 degreesకి అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు చూడండి, √0/4 అంటే వాల్యూ ఎంత? √0 వాల్యూ 0ఏ, √4 వాల్యూ వచ్చేసి 2 కదా, 0/2. 0/2 అంటే 0/ఎనీథింగ్ అంటే 0 కదా. సో 0, సైన్ 0 degrees 0. ఇప్పుడు 30 degrees చూడండి. 30 degrees అంటే ఎలా వస్తుంది ఫ్రెండ్స్? మనకి √1 వాల్యూ 1, √4 వాల్యూ వచ్చేసి 2 కదా, 1/2. అలాగే 45 degreesకి ఇక్కడ 2 టేబుల్తో డివిజిబుల్ చేయండి. 2 1 2 2 అంటే √1 వాల్యూ 1, √2 వాల్యూ √2 కదా, ఇలా. నెక్స్ట్ వచ్చేసి √3 వాల్యూ √3, నెక్స్ట్ √4 వాల్యూ 2 కదా, నెక్స్ట్ 4 1 1 కదా. సో √1 వాల్యూ 1 కదా. సో ఇక్కడ ఇలా వేయండి ఫ్రెండ్స్. అంటే మనం 30 degreesలో 1/2 వేద్దాం. ఓకే, ఇప్పుడు 45కి ఎంత వచ్చింది మనకి? 1/√2. నెక్స్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్? 60 degrees వాల్యూ √3/2, 90 degrees వాల్యూ 1. ఇప్పుడు కాస్కి ఏం చేస్తారంటే సైన్ టర్మ్స్ని రివర్స్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ 1ని ఇక్కడ పెట్టండి, 1. నెక్స్ట్ 60 degrees అనమాట, ఇక్కడ 30 degrees అవుతుంది, √3/2. నెక్స్ట్ 45లో ఉంటుంది, 1/√2. నెక్స్ట్ 30 అంశం 60కి వెళ్తుంది కదా, ఇప్పుడు 1/2. నెక్స్ట్ 0 0, అంతే కదా. ఇంతే ఫ్రెండ్స్, కాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ట్యాన్ చేసేటప్పుడు ఎలాగంటే, ట్యాన్కి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ట్యాన్ ఫార్ములా మర్చిపోకండి, చెప్పాను కదా 2 ఫార్ములాలని. 2 ఫార్ములాలో ట్యాన్ ఒకటి ఉంటుంది. ట్యాన్ అంటే సైన్ బై కాస్, ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. ట్యాన్ టీటా రావాలనుకుంటే ఇప్పుడు చూడండి,
0 అంటే సైన్ బై కాస్ కదా, tan కావాలండి. 0/1 ఇందాక చెప్పాం కదా, 0/1 అంటే 0 ఎనీథింగ్ 0 కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే tan 30 degrees కావాలనుకుంటే సైన్ బై కాస్ అంటే 1/2 సైన్ బై √3/2 అంతే కదా, √3/2. సో ఈ టూకి కట్ అవుతుంది కదా, సో 1/√3 ఉంటుంది అంతే కదా, 1/√3 ఉంటుంది. సో 1/√3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి కట్ అవుతుంది కదా, సైన్ బై కాస్ అంటే 1 ఉంటుంది కనుక 1 వేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ సైన్ బై కాస్ కాబట్టి ఈ టూకి కట్ అవుతుంది, √3 ఉంటుంది, √3. 1/0 1 ఎనీథింగ్ అంటే ఇన్ఫైనైట్, నాట్ డిఫైనైట్ కదా. సో కాట్ ఎలాగొస్తుంది ఫ్రెండ్స్, కాట్ ఎలాగొస్తుంది అంటే tan అని రివర్స్ చేయండి. ఇప్పుడు సేమ్ ఎలాగైతే కాస్ చేసాం అలాగో ఇన్ఫైనైట్. నెక్స్ట్ √3, ఈ √3 ఇక్కడికి వస్తుంది 1 అంతే కదా, 1. నెక్స్ట్ ఇంకేటి 1/√3. నెక్స్ట్ ఈ 0 ఇక్కడికి వస్తుంది అంతే కదా, అంతే ఫ్రెండ్స్. కొసికెంట్ కావాలనుకోండి, మీకు కొసికెంట్కి ఒక ఫార్ములా ఉంది, ట్యాన్కి ఉన్నట్లే 1/sin. ఇప్పుడు చూడండి, కొసిక్ కావాలంటే ఏంటి, 1/sin అంటే 1/0, 1 ఎనీథింగ్ ఇన్ఫైనైటే కదా, సో ఇన్ఫైనైట్. ఈ 1/0 అంటే ఇన్ఫైనైట్ కదా, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 30 degrees అంటే 1/1/2 అవుతుంది కదా ఇలాగా. సో ఈ 2 ఇక్కడికి వెళ్తున్న మల్టిప్లికేషన్ అవుతుంది కదా, మీదకి వెళ్ళిపోతుంది కనుక 2, ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి 1/√2, 1/√2 ఇది 1 కదా, 1/1/√2 అంటే √2 మీదకి వెళ్తుంది కదా, సో దీని ఆన్సర్ వచ్చేసి √2. నెక్స్ట్ ఇంకేముంది 1/√3/2 అంటే 2 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2/√3 కదా, సో 2/√3. ఇది వచ్చేసి ఇన్ఫైనైట్ బై 0 అంటే 0 కదా, సారీ ఇక్కడ కదా, 1/1 అంటే 1 కదా, సో 1/1 కదా, 1/sin అంటే 1/1 కదా, సో ఇక్కడికి వచ్చేసి 1 వస్తుంది, ఓకేనా. 1/sin కదా కొసికెంట్. దీనికి సీకెంట్ కావాలనుకుంటే రివర్స్ చేసేయండి ఫ్రెండ్స్, సింపుల్గా 1 ఇక్కడ 2/√3. నెక్స్ట్ ఈ √2 ఇక్కడ ఉంటుంది, ఈ 2 ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఇన్ఫైనైట్ ఇక్కడికి వచ్చేస్తుంది, నాట్ డిఫైనైట్. సో ఇది ఫ్రెండ్స్, ఇది టేబుల్ వచ్చేసి సింపుల్గా ఉంది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ లేదు, సైన్ వాల్యూ కావాలనుకుంటే మనం 0 degrees కావాలంటే 0/4 వేసాం, 1/4 √1/4 వేసాం, √2/4 వేసాం, √3/4 √4/4 వేసుకున్నాం. సో దాని ద్వారా మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. దీనిని రివర్స్ చేసాం కాస్కి అయితే, ట్యాన్కి అయితే సైన్ బై కాస్ చేసాం, దానికి మళ్ళీ ట్యాన్కి వచ్చిందాన్ని కాట్ కావాలనుకుంటే రివర్స్ చేసాం, కొసిక్ కావాలంటే 1/sin వేసాం, 1/sin వేస్తే మనకి కొసికంట్ వచ్చింది, కొసికంట్నే రివర్స్ చేసాం, ఈ సీకెంట్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ మనం 90 degrees వరకు అయితే సరిపోతుంది, మనం 180 360 వరకు అయితే అవసరం లేదు, 90 వరకు చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ వస్తే మీకు ప్రాబ్లం ఈజీగా చేయగలరు, ఓకేనా. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చేసి ఒకసారి మీరు విజిట్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు 10th ఇంటర్ అయితే నెక్స్ట్ మీరు ఒకవేళ బీటెక్లో ఎలక్ట్రికల్ చేసినా సరే, ఎలక్ట్రానిక్స్ చేసినా సరే, మన ఈ ఛానల్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి విజిట్ అయితే చేయండి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలాగో మరి నాకు ఫాలో అయితే అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ఆల్ ది బెస్ట్ ఆల్.